కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని అకస్మాత్తుగా అమెరికా తన స్టాండ్ తీసుకుంది భారత్‌కి వ్యతిరేకంగా. ఎందుకని? భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థ కింద ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకుతోంది. మరొక చైనా లాగా కంట్రోల్ ఉండదు. చైనాని ఒకప్పుడు అమెరికానే ప్రోత్సహించింది. రష్యాని దెబ్బతీయడం కోసం కమ్యూనిస్టుల్లో ఉన్నటువంటి మరొక దేశాన్ని తమ దగ్గర పెట్టుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో చైనాని బాగా ప్రోత్సహించింది. అందులో భాగంగానే అమెరికన్ కంపెనీలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టేటట్టు, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ చేసేటట్టు. తద్వారా చైనా ఆర్థికంగా ఎదుగుతూ వచ్చింది. ఇవాళ రోజున ఏకుమేకే గుచ్చిని అమెరికాకే చెక్ పెట్టే పరిస్థితికి వచ్చింది. భారతదేశం కూడా అలా ఎదిగితే రేపు పొద్దున్న తనకి థ్రెట్ అవుతుంది అన్నటువంటి భయంతోనే అమెరికా ఇప్పుడు భారత్‌ని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది. పాకిస్తాన్ ద్వారా 24 గంటలు యుద్ధ వాతావరణం సృష్టించి లైక్ రష్యా, ఉక్రెయిన్‌ల మధ్యన, లేకపోతే ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్యన, లేకపోతే ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్యన ఒక చిచ్చు పెట్టి ఆ గొడవల మధ్యన వాళ్ళు ఎట్లయితే క్యాష్ చేసుకుంటున్నారో అట్లాంటి పరిస్థితే భారత్‌లో చెయ్యాలనుకున్నటువంటి ఎత్తుగడైతే నడిచింది.